ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్లో భారీ సంక్షోభం నెలకొన్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అంతేకాదు ఎంఐ మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతినడంతో హార్దిక్ ఫ్రాంచైజీని వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించడం ఈ మార్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2024 సీజన్కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తోంది. అభిమానుల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో పాటు జట్టు ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు ముంబై మేనేజ్మెంట్ తమ నిర్ణయాన్ని పునః పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ శర్మ అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. ముంబై తదుపరి కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేసినా ఆ నిర్ణయానికి రోహిత్ మద్దతు తప్పనిసరిగా ఉండనుందని తెలుస్తోంది. గతంలో చేసిన తప్పును మళ్లీ పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ మళ్లీ ముంబై కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. మరోవైపు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా మేనేజ్మెంట్తో వ్యక్తిగత సంబంధాలు కూడా బాగా లేవని తెలుస్తోంది. అందుకే హార్దిక్ ముంబైని విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. మీకు కంపెనీ మేనేజ్మెంట్తో మంచి సంబంధాలు లేకపోతే అక్కడ పని చేయగలరా అంటూ ఓ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తుందన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. యువ ఆటగాడిని ఎంపిక చేస్తారా లేక సీనియర్ భారత స్టార్కే బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో రేసులో ముందు వరుసలో ఉన్నాడట. సూర్యకు కూడా రోహిత్ మద్దతు ఉంటుందన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాను కూడా ముంబైకి తీసుకురావచ్చన్న ప్రసారం జరుగుతోంది. అయితే మరో ఫ్రాంచైజీ నుంచి నేరుగా కోచ్ లేదా కెప్టెన్ను తీసుకురావడం అంత సులభం కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ముంబైలో మరోసారి భారీ మార్పులు జరగబోతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.